జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు శుక్రవారం మనోవికాస్ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జ్యోతిరావు పూలే తన జీవితమంతా సమాజం కోసం, బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేశారని పేర్కొన్నారు. అతని జీవితమంతా సమాజానికి అంకితం చేసిన గొప్ప వ్యక్తి అని సూచించారు. అంబేద్కర్, జ్యోతిరావు పూలే వీరంతా సమాజ బాగు కోసం, పేదల కోసం నిరంతరం తప్పించారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ చదువుకోవాలి, చదువుకుంటేనే జీవితం బాగుంటుందని చెప్పిన గొప్ప వ్యక్తి జ్యోతిరావు పూలే అని సూచించారు. అనంతరం బీసీ సంఘం నాయకులు డాక్టర్ నీలకంఠేశ్వరరావు మాట్లాడుతూ బీసీలంతా ఐక్యంగా ఉండాలని, అప్పుడే సమస్యలు పరిష్కారం అవుతాయని సూచించారు. బీసీల అందరికీ జ్యోతిరావు పూలే జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏరియా పీఎం శ్యామ్ సుందర్, సింగరేణి అధికారులు, బీసీ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా ఆ మహానీయునికి ఘన నివాళులు అర్పించేందుకు ఈరోజు మనో వికాస్ పాఠశాలలో జయంతి జరుపుకునే అవకాశం దొరికినందుకు నేను అన్నింతగా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జ్యోతిరావు పూలే ఒక సంఘ సంస్కర్త, మామూలు సంఘ సంస్కర్త, న్యాయమైన సంఘ సంస్కర్త. అది భార్య ఉత్తమ టీచర్. ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ, ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ, ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ ఒక స్కూల్ను స్థాపించి ఆ స్కూలే ఈరోజు కొన్ని వృక్షాలుగా మారి, ప్రైవేట్ స్కూల్ కావచ్చు, గవర్నమెంట్ స్కూల్ కావచ్చు, ఎన్నో వృక్షాలుగా మారి ఆమెకి ఇచ్చింది. ఈ సందర్భంగా ఆమెకు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఇవ్వాలని ఒకటి కోరుకుంటున్నా. రెండవది, జ్యోతిరావు పూలేకు భారతరత్న ఇవ్వాలని ప్రభుత్వాన్ని కూడా నేను రిక్వెస్ట్ చేసుకుంటాను మా బీసీ సంఘం తరఫున. ఇలాంటి సంవత్సరాలు ఎందరో మహానుభావులు, అంబేద్కర్ లాంటి మహానుభావుడు కూడా జ్యోతిరావు పూలే ఆశయాలను వహిస్తూ ఇలాంటి కార్యక్రమాలు చేసేందుకు అందరికీ, మహానుభావులు అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా బీసీ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.